Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject basic statistics. Yes, ఈ basic statistics అనే సబ్జెక్ట్ ఆల్ యూనివర్సిటీస్ డిగ్రీ 4th సెమిస్టర్లో స్కిల్ కోర్స్గా అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుందండి. ఈ సబ్జెక్ట్లో మనకి 3 యూనిట్స్ ఉంటాయి. ఈ 3 యూనిట్స్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయో మీకు క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు ఎక్స్ప్లెనేషన్ విని ఓన్గా రాసేయచ్చు. స్టాట్ సబ్జెక్టే కాబట్టి సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకుని మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలాగో వస్తుంది కాబట్టి ఓన్గా ఎక్స్ప్లెనేషన్ రాసేయచ్చు. బట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో పాటు నోట్స్ కూడా కావాలి మేడం అంటే కనుక అగైన్ ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఈ 3 యూనిట్స్లో నేను ఏదైతే క్వశ్చన్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆల్ క్వశ్చన్కి మీకు సింపుల్గా నోట్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఒక్కసారి నోట్స్ చూసినా మీకు క్లియర్గా అర్థమవుతుంది. వన్ డే బ్యాటింగ్కి చాలా యూజ్ అవుతుంది నోట్స్. అండ్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినట్టు గైడ్లో ఇచ్చినట్టు అనవసరమైన క్వశ్చన్స్ పెద్ద పెద్ద ఆన్సర్స్ అయితే ఉండవండి. ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఎలా యూజ్ అవుతుందో సేమ్ ఆ ప్యాటర్న్లోనే మీకు ఆన్సర్స్ అయితే ఇచ్చాను. But that notes is not for free. It is for a little charge. Charges are given on the screen. మీకు PDF కావాలి అంటే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు PDF వచ్చేస్తుంది. బై ద వే నేనేమి టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇవ్వట్లేదు, నేనేమి ప్రమోషన్స్ కూడా చేయట్లేదు. సో యూ కెన్ ట్రస్ట్ మై ఛానల్. ఇట్ ఈస్ వెరీ జెన్యూన్. మీకు PDF కావాలి అంటే వాట్సాప్ చేయండి. వెంటనే పేమెంట్ అవ్వగానే మీకు PDF వస్తుంది. దట్స్ ఇట్. 4th సెమిస్టర్లో బేసిక్ స్టాటిస్టిక్సే కాకుండా మీకు ఏ సబ్జెక్ట్కి నోట్స్ కావాలన్నా లైక్ మేజర్ ఆర్ మైనర్ సబ్జెక్ట్స్కి నోట్స్ కావాలన్నా నాకు వాట్సాప్ చేయండి లేదా కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ. నేనైతే కామర్స్, మేనేజ్మెంట్ లేదా స్కిల్స్ లేదా ఇంగ్లీష్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది సరిపోతుంది మీకు. బట్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ లైక్ కంప్యూటర్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మీకు క్లాసెస్ కావాలి అంటే ఐ కెన్ అరేంజ్ ఆన్లైన్ క్లాసెస్. ఛార్జెస్ దానికి డిఫరెంట్గా ఉంటాయి. మీకు సీనియర్ ప్రొఫెసర్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక ఎగ్జామ్కి 10 days ముందు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా దట్ సర్వీస్ ఆల్సో అవైలబుల్. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ బేసిక్ స్టాటిస్టిక్స్. మీకు బేసిక్ స్టాటిస్టిక్స్లో సమ్స్ ఏమైనా ఉంటాయా అంటే ఎస్, కొన్ని సమ్స్ అయితే ఉంటాయి. బట్ యావరేజ్ స్టూడెంట్ లేదా అబవ్ యావరేజ్ స్టూడెంట్ అయితే మీరు సమ్స్ పక్కన పెట్టేయండి. లేదు మేడం మేము సమ్స్ కూడా చేస్తాము, ఒకవేళ 10 మార్క్స్కి ఇస్తే రిస్క్ అవుతుంది కదా అంటే కనుక మీకు సెకండ్ యూనిట్లో కొన్ని సమ్స్ ఉంటాయి. అవి మీకు పీడిఎఫ్లో వచ్చేస్తాయి. నేనైతే ఇక్కడ ఓన్లీ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యావరేజ్ స్టూడెంట్కి అబవ్ యావరేజ్ స్టూడెంట్కి థియరీ సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ ఫస్ట్ యూనిట్లో మనకైతే సమ్స్ ఏమి ఉండవు, మొత్తం థియరీ ఉంటుంది. First question, what is meant by statistics and explain the scope of statistics లేదా అడ్వాంటేజెస్ అని కానీ రోల్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని కానీ సిగ్నిఫికెన్స్ అని కానీ అడిగితే మీరు సేమ్ ఆన్సర్ రాసేయండి. అన్నిటికీ మీనింగ్ స్టాటిస్టిక్స్ వల్ల ఉపయోగాలు ఏంటి. స్టాటిస్టిక్స్ అంటే తెలుసు కదా, ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. మనకి కలెక్షన్ ఆఫ్ డేటా, ఆర్గనైజేషన్, అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్, ప్రజెంటేషన్ ఆఫ్ డేటా ఇవన్నీ స్టాటిస్టిక్స్లోకి వస్తాయి. ఈ స్టాటిస్టిక్స్ అనేది మెయిన్గా డెసిషన్స్ తీసుకోవడానికి లేదా ఏదైనా అండర్స్టాండ్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. ఇది చాలా ఫీల్డ్స్లో హెల్ప్ అవుతుంది స్టాటిస్టిక్స్ అనేది. దీన్నే మనం ఇక్కడ స్కోప్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లేదా అడ్వాంటేజెస్ అని కూడా రాయొచ్చు. మనకి టోటల్గా 8 ఫీల్డ్స్లో లేదా 8 అడ్వాంటేజెస్ స్టాటిస్టిక్స్కి అయితే ఉంది. ఫస్ట్ వన్ బిజినెస్ అండ్ ట్రేడ్. అంటే ఈ స్టాటిస్టిక్స్ అనేది మనకి సేల్స్ని అనలైజ్ చేయడానికి, ప్రాఫిట్స్ని ఇంటర్ప్రిట్ చేయడానికి బిజినెస్లో ఎక్కువ యూస్ చేస్తారు. ఈవెన్ స్టాక్ మార్కెట్లో కూడా యూస్ చేస్తారు. సెకండ్ వన్ ఎకనామిక్స్. అంటే కంట్రీ ఎకనామిక్స్ లైక్ ప్రొడక్షన్ లెవెల్స్ కానీ ప్రైస్ లెవెల్స్ కానీ స్టడీ చేయడానికి కూడా ఎకనామిక్స్ యూస్ చేస్తారు. థర్డ్ వన్ సోషల్ స్టడీస్. సోషల్ లైక్ సర్వేస్ కండక్ట్ చేయడానికి, పాపులేషన్ గ్రోత్ తెలుసుకోవడానికి, ఎడ్యుకేషన్ గ్యాప్స్ తెలుసుకోవడానికి మనం డేటా కలెక్ట్ చేస్తాం. సో సోషల్లో కూడా స్టాటిస్టిక్స్ యూజ్ అవుతుంది. ఫోర్త్ వన్ బయాలజీ అండ్ మెడిసిన్. ఈవెన్ మెడిసిన్లో కూడా మనకి స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తారు. లైక్ మెడికల్ రీసెర్చ్ చేయడానికి, ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకోవడానికి, పేషెంట్ కేర్ ఇంప్రూవ్ చేయడానికి మనం హెల్త్ ట్రాక్ చేస్తాం కదా. సో మెడిసిన్లో కూడా మనకి స్టాట్ యూజ్ అవుతుంది. ఈవెన్ ఎడ్యుకేషన్, స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ అనలైజ్ చేయడానికి, రిపోర్ట్స్ మనం గ్యాదర్ చేయడానికి మనం ఎడ్యుకేషన్లో కూడా స్టాటిస్టిక్స్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ గవర్నమెంట్ అండ్ పాలసీస్. బడ్జెట్ ప్రిపేర్ చేయడానికి లేదా గ్రోత్ని ట్రాక్ చేయడానికి సెన్సస్ డేటా కలెక్ట్ చేస్తాం కదా. సో గవర్నమెంట్కి కూడా స్టాటిస్టిక్స్ యూజ్ అవుతుంది. ఈవెన్ స్పోర్ట్స్, ప్లేయర్ పర్ఫార్మెన్స్ ట్రాక్ చేయడానికి, టీమ్ స్ట్రాటజీస్ అనలైజ్ చేయడానికి కూడా మనం స్పోర్ట్స్లో స్టాటిస్టిక్స్ యూస్ చేస్తాము. లాస్ట్ వన్ ఎన్వైరన్మెంటల్ స్టడీస్లో కూడా స్టాటిస్టిక్స్ యూస్ చేస్తాం. లైక్ క్లైమేటిక్ చేంజెస్లో ప్యాటర్న్స్ తెలుసుకోవడానికి,
పొల్యూషన్ లెవెల్స్ తెలుసుకోవడానికి, న్యాచురల్ డిజాస్టర్స్ గురించి తెలుసుకోవడానికి ఎన్వైరన్మెంటల్ స్టడీస్లో కూడా స్టాటిస్టిక్స్ యూస్ చేస్తాం. సో స్టాటిస్టిక్స్ వల్ల ఇన్ని ఫీల్డ్స్లో మనకైతే అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో 10 మార్క్స్కి ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. 5 మార్క్స్కి స్టాటిస్టిక్స్ అని అడిగినా స్టాటిస్టిక్స్ మీనింగ్ రాసి ఈ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేయండి. సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లేదా డిసడ్వాంటేజెస్ అని కానీ డీమెరిట్స్ అని కానీ అడుగుతారు. స్టాటిస్టిక్స్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని మాట్లాడుకున్నాం కదా, కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయంట, అవి కూడా చూద్దాము. ఫస్ట్ వన్, డస్ నాట్ రివీల్ ఎంటైర్ ట్రూత్. మనం స్టాటిస్టిక్స్లో ఎంత డేటా కలెక్ట్ చేసినా, ఎంత క్వాలిటీ డేటా మనం ఇంటర్ప్రిట్ చేయాలనుకున్నా కొన్నిసార్లు మనకైతే ట్రూత్ని రివీల్ చేయలేదంట స్టాటిస్టిక్స్. సెకండ్ వన్, రిస్క్ ఆఫ్ మిస్ఇంటర్ప్రిటేషన్. సమ్టైమ్స్ మనం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం వల్ల ఫాల్స్ కన్క్లూజన్స్ చేస్తాము. సో దీనివల్ల మనకి మిస్ఇంటర్ప్రిటేషన్ జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. థర్డ్ వన్, రిక్వైర్స్ స్కిల్డ్ ఇంటర్ప్రిటేషన్. స్టాటిస్టిక్లో మనకి ట్రైన్డ్ స్కిల్డ్ పర్సన్స్ ఉంటేనే ఇంటర్ప్రిటేషన్ చేయగలరు. ఫోర్త్ వన్, లిమిటెడ్ టు క్వాంటిటేటివ్ డేటా. క్వాంటిటేటివ్ అంటే నెంబర్స్లో ఉన్న డేటానే మనం మెజర్ చేయగలం. లైక్ ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ, పర్సనల్ ఎక్స్పీరియన్స్ కానీ మనం స్టాటిస్టిక్స్ ద్వారా డేటాని మెజర్ చేయలేము. ఫిఫ్త్ వన్, కెన్ బి మిస్లీడింగ్. సమ్ టైమ్స్ డేటా కలెక్ట్ చేసినప్పుడు బయాస్డ్ ఆన్సర్స్ వల్ల లేదా కొన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల మనకి మిస్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంది కన్క్లూజన్స్. సిక్స్త్ వన్, నాట్ సూటబుల్ ఫర్ ఇండివిజువల్ కేసెస్. మనం లార్జ్ డేటా సెలెక్ట్ చేసుకుంటాం కానీ ఇండివిజువల్గా ఏదైనా కేసు సాల్వ్ చేయాలంటే ఈ స్టాటిస్టిక్స్ మనకి అంతగా యూజ్ అవ్వదంట. సెవెంత్ వన్, డిపెండ్స్ ఆన్ రిలయబుల్ డేటా. అంటే స్టాటిస్టిక్స్ మొత్తం మనం కలెక్ట్ చేసిన డేటా మీదే డిపెండ్ అయి ఉంటుంది. డేటా సరిగ్గా మనం కలెక్ట్ చేయలేదు అంటే మొత్తం రిజల్ట్స్ అన్నీ రాంగ్ అయిపోతాయంట. సో దీస్ ఆర్ సమ్ లిమిటేషన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఇది కూడా మనకి 5 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. థర్డ్ వన్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్, ఎక్స్ప్లెయిన్ కలెక్షన్ ఆఫ్ డేటా. కలెక్షన్ ఆఫ్ డేటా అని మనకి 10 మార్క్స్కి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. కలెక్షన్ ఆఫ్ డేటా అంటే గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ని మనం 2 సోర్సెస్గా గ్యాదర్ చేయొచ్చు, ప్రైమరీ సోర్సెస్, సెకండరీ సోర్సెస్. మీకు ప్రైమరీ సోర్సెస్ విడిగా 10 మార్క్స్కి అడగచ్చు లేదా 5 మార్క్స్కి అడగచ్చు. ఈవెన్ సెకండరీ సోర్సెస్ కూడా విడిగా అడుగుతారు. కలెక్షన్ ఆఫ్ డేటా అని అడిగినప్పుడు మాత్రం మనం రెండిటి గురించి రాయాలి. ఫస్ట్ ప్రైమరీ డేటా అంటే చూద్దాం. ప్రైమరీ అంటే డైరెక్ట్గా మనం ఫస్ట్ టైం కలెక్ట్ చేసిన డేటాని ప్రైమరీ డేటా అంటాము. ఇది చాలా ఫ్రెష్ డేటా అండ్ రిలయబుల్ కరెక్ట్ డేటా అయితే మనం గ్యాదర్ చేయగలం ప్రైమరీ డేటా యూస్ చేసుకొని. అండ్ ప్రైమరీ డేటా కలెక్ట్ చేయడానికి మనకి అయితే 6 సోర్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్, సర్వేస్ అండ్ క్వశ్చనరీస్. మనకి ఏదైనా పాపులేషన్ రిలేటెడ్ కానీ లేదా హెల్త్ కేర్ రిలేటెడ్ కానీ ఏదైనా డేటా కావాలి అనుకున్నప్పుడు మనం సర్వేస్ కండక్ట్ చేయొచ్చు లేదా క్వశ్చన్ పేపర్స్ క్రియేట్ చేసి క్వశ్చన్ పేపర్స్ ఇచ్చి మనం ఒపీనియన్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ప్రిఫరెన్సెస్ని తెలుసుకోవడానికి మనం సర్వే కండక్ట్ చేస్తాం. సెకండ్ వన్, ఇంటర్వ్యూస్. డైరెక్ట్గా మనం పర్సన్ టు పర్సన్ ఇంటర్వ్యూ చేసి కూడా డేటాని గ్యాదర్ చేయొచ్చు. లైక్ టెలిఫోనిక్ లేదా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మీటింగ్స్ జరిపి కూడా మనం డేటాని గ్యాదర్ చేయొచ్చు. థర్డ్ వన్, అబ్జర్వేషన్స్. కొన్ని టైప్స్ ఆఫ్ డేటా అయితే ఓన్లీ అబ్జర్వ్ చేసి అంటే వాచ్ చేసి కూడా మనం డేటాని గ్యాదర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ బిహేవియర్ ఎలా ఉందో మనం అబ్జర్వ్ చేసి కస్టమర్ ప్రిఫరెన్సెస్ డేటా కలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్స్. సైంటిఫిక్గా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి కూడా మనం కొంత డేటా అయితే కలెక్ట్ చేయొచ్చు. లైక్ క్రాప్ గ్రోత్ గురించి, ఫెర్టిలైజర్స్ గురించి మనం ఎక్స్పెరిమెంట్స్ చేసి డేటా కలెక్ట్ చేస్తాం. ఫిఫ్త్ వన్, ఫోకస్ గ్రూప్స్. ఫోకస్ గ్రూప్స్ అంటే మనకి మార్కెట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా కొంతమంది. సో వాళ్ళని మనం వాళ్ళ అబ్జర్వేషన్స్ లేదా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ లేదా వాళ్ళ నాలెడ్జ్ని బట్టి మనం డేటాని గ్యాదర్ చేయొచ్చు. లాస్ట్ వన్, ఫీల్డ్ విజిట్స్. అంటే రీసెర్చర్స్ డైరెక్ట్గా ఫీల్డ్ని విజిట్ చేసి లైక్ ఫ్యాక్టరీస్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ డైరెక్ట్గా విజిట్ చేసి డేటాని గ్యాదర్ చేస్తారు. దాన్ని ఫీల్డ్ విజిట్స్ అంటాం. సో దీస్ ఆర్ ఆల్ సోర్సెస్ ఆఫ్ ప్రైమరీ డేటా. ప్రైమరీ డేటా గురించి విడిగా అడిగినప్పుడు మీనింగ్ రాసి ఈ సోర్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి. నౌ సెకండరీ డేటా. సెకండరీ డేటా అంటే సెకండ్ హ్యాండ్ డేటా. ఆల్రెడీ కలెక్ట్ చేసిన డేటాని వేరే పర్పస్కి యూస్ చేసిన డేటాని మనం గ్యాదర్ చేస్తే దాన్ని మనం సెకండరీ డేటా అంటాము. దీనికి సోర్సెస్ ఏమున్నాయంటే ఫస్ట్ వన్, గవర్నమెంట్ రిపోర్ట్స్. ఆల్రెడీ బడ్జెట్లోను సెన్సస్ డేటాలోను డేటా ఉంటుంది కదా, అది మనం తీసుకుంటే దాన్ని గవర్నమెంట్ రిపోర్ట్స్ డేటా అంటాం. సెకండ్ వన్, రీసెర్చ్ జర్నల్స్ అండ్ ఆర్టికల్స్. న్యూస్ పేపర్స్ నుంచి లేదా ఆర్టికల్స్ నుంచి జర్నల్స్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. దట్ ఆల్సో కమ్స్ అండర్ సెకండరీ డేటా. థర్డ్ వన్, బుక్స్ అండ్ పబ్లికేషన్స్. మనం ఏదైనా డేటా గ్యాదర్ చేసినప్పుడు కొన్ని బుక్స్ కానీ మ్యాగజైన్స్ కానీ ప్రిఫర్ చేస్తాము.
ఫోర్త్ వన్ కంపెనీ రికార్డ్స్. సేల్స్ డేటా ఏమైనా కలెక్ట్ చేయాలి అన్నప్పుడు పాత కంపెనీ రికార్డ్స్, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ మనం చూసుకుంటాం. ఫిఫ్త్ వన్ వెబ్సైట్స్ అండ్ ఆన్లైన్ డేటాబేస్. ఆన్లైన్లో మనం చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం, దాన్ని మనం సెకండరీ డేటా అంటాం. లాస్ట్ వన్ మీడియా సోర్సెస్ లైక్ ఆర్టికల్స్ కానీ లేదా టెలివిజన్ కానీ పొలిటికల్ ఈవెంట్స్ కానీ మనం యూస్ చేసుకొని డేటా గ్యాదర్ చేస్తే దట్ ఈస్ మీడియా సోర్సెస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెకండరీ డేటా. సో కలెక్షన్ ఆఫ్ డేటా అని అడిగినప్పుడు మీరు ఈ పాయింట్స్ అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ క్లాసిఫికేషన్ అండ్ టేబులేషన్ ఆఫ్ డేటా. మనం డేటాని కలెక్ట్ చేసిన తర్వాత క్లాసిఫై చేసుకుంటాం, అంటే డేటాని అరేంజ్ చేసుకుంటాం. అండ్ ఈవెన్ మనం స్టాటిస్టిక్స్లో ఏమైనా అనలైజ్ చేయాలంటే ఎక్కువగా టేబులేషన్, అంటే డేటాని టేబుల్స్లో రిప్రజెంట్ చేస్తాం. సో క్లాసిఫికేషన్ గురించి, టేబులేషన్ గురించి మనమైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్లాసిఫికేషన్లో మనకి 4 పాయింట్స్ ఉన్నాయి. జియోగ్రఫికల్ క్లాసిఫికేషన్ అంటే మనకు వచ్చిన డేటా రీజన్స్ బట్టి, ప్లేసెస్ బట్టి డివైడ్ చేసుకుంటే, అంటే ఈ డేటా అంతా ఒక సిటీకి సంబంధించింది లేదా మనం కలెక్ట్ చేసిన డేటా అంతా నార్త్ ఇండియాకి సంబంధించిందని మనం క్లాసిఫై చేసుకుంటాం కదా, దట్ ఈస్ జియోగ్రఫికల్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ క్రోనోలాజికల్ క్లాసిఫికేషన్. క్రోనోలాజికల్ అంటే అకార్డింగ్ టు డేట్ బట్టి మనం డేటా ఏదైనా సగ్రిగేట్ చేసుకుంటే అది క్రోనోలాజికల్ క్లాసిఫికేషన్. థర్డ్ వన్ క్వాలిటేటివ్ క్లాసిఫికేషన్. క్వాలిటేటివ్ అంటే మనం ఎక్కువగా యాట్రిబ్యూట్స్ మీద, ఫీచర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో ఫీమేల్ ఎంతమంది ఉన్నారు, మేల్ ఎంతమంది ఉన్నారు అని మనం డేటా కలెక్ట్ చేస్తే దాన్ని మనం క్వాలిటేటివ్ క్లాసిఫికేషన్ అంటాము. నెక్స్ట్ క్వాంటిటేటివ్ క్లాసిఫికేషన్ అంటే ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ ఎన్ని వచ్చాయి, తన ఏజ్ ఎంత ఉంది, తన హైట్ ఎంత ఉంది, ఇలా మనం మెజరబుల్ వాల్యూస్ అంటే నెంబర్స్లో ఏమైనా డేటాని కలెక్ట్ చేస్తే దాన్ని క్వాంటిటేటివ్ కలెక్షన్ అంటాము. సో డేటా క్లాసిఫికేషన్ కోసం అడిగినప్పుడు క్లాసిఫికేషన్ మీనింగ్ రాసి ఈ 4 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ టేబులేషన్ కోసం చూద్దాం. మీకు తెలిసినట్టు టేబుల్లో రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి, హెడ్డింగ్స్ ఉంటాయి. సో మనకి టేబులేషన్ గురించి కొంచెం కాన్సెప్ట్ రాసి టేబుల్లో మెయిన్గా టైటిల్ ఉంటుంది, రోస్ ఉంటాయి, సబ్ రోస్ ఉంటాయి, ఫుట్ నోట్ ఉంటుంది అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక టేబుల్ వేసేసామంటే 5 మార్క్స్కి సరిపోతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లేదా ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ అని కానీ లేదా హిస్టోగ్రామ్స్, బార్స్, పై అండ్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. ఇది మొత్తం కలిపి 10 మార్క్స్కి కంపల్సరీ అడుగుతారు, లేదా విడిగా హిస్టోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని, లేదా బార్ లేదా పై, ఫ్రీక్వెన్సీ పాలిగాన్ విడిగా 5 మార్క్స్కి కూడా అడగచ్చు. ఫస్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటో చూద్దాం. ఇందాక మనం టేబులేషన్ వరకు నేర్చుకున్నాం కదా, మనం కలెక్ట్ చేసిన డేటాని టేబుల్స్లో పెట్టిన తర్వాత ఫైనల్గా మనం గ్రాఫ్స్లో డిస్ప్లే చేయాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. గ్రాఫ్లోకి మనకి చార్ట్స్ కానీ, డయాగ్రామ్స్ కానీ, బార్ గ్రాఫ్స్ కానీ, హిస్టోగ్రామ్స్ కానీ ఇవన్నీ వస్తాయి. ఈ క్వశ్చన్లో మీకు ఫుల్ మార్క్స్ రావాలంటే మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ మీకు 4 గ్రాఫ్స్ ఉన్నాయి కదా, హిస్టోగ్రామ్, బార్, పై, ఫ్రీక్వెన్సీ, ఈ 4టికి మీరు డయాగ్రామ్స్ అయితే నేర్చుకోవాలి. నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను, సేమ్ మీరు అలానే ఎగ్జామ్లో వేయడానికి ట్రై చేయండి. హిస్టోగ్రామ్ మీనింగ్ రాయడం, హిస్టోగ్రామ్కి సంబంధించిన ఒక డయాగ్రామ్ వేయడం. సో ఇలా మనకి 5 మార్క్స్కి విడిగా ఇచ్చినా సరిపోతుంది. ఫస్ట్ హిస్టోగ్రామ్ అంటే ఏంటో చూద్దాం. హిస్టోగ్రామ్ అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ కంటిన్యూస్ డేటా. కంటిన్యూస్గా మనం పక్కపక్కనే బార్స్ వేస్తూ ఏదైనా డేటాని రిప్రజెంట్ చేయాలి అనుకుంటే దానికి మనం హిస్టోగ్రామ్ యూస్ చేస్తాము. హిస్టోగ్రామ్ నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఉంటుందండి, మీరు హిస్టోగ్రామ్కి ఈ డయాగ్రామ్ వేయండి. నెక్స్ట్ బార్ గ్రాఫ్స్. మనం ఏదైనా డేటాని కేటగిరీస్గా చూపించాలి అంటే బార్ గ్రాఫ్స్ యూస్ చేస్తారు. మనకి బార్ గ్రాఫ్స్లో 4 టైప్స్ ఉన్నాయి. మళ్ళీ వెర్టికల్ బార్ గ్రాఫ్స్, హారిజాంటల్ బార్ గ్రాఫ్స్, గ్రూప్డ్ బార్ గ్రాఫ్స్, స్టాక్డ్ బార్ గ్రాఫ్స్. ఈ 4 టైప్స్ ఆఫ్ బార్ గ్రాఫ్స్ డయాగ్రామ్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను, మీరు యాజ్ ఇట్ ఈస్ ఎగ్జామ్లో వేసేయండి. నెక్స్ట్ పై చార్ట్. పై చార్ట్ అంటే మనం సర్క్యులర్గా ఏమైనా డేటాని రిప్రజెంట్ చేయాలి, సెక్టార్స్గా చూపించాలి అన్నప్పుడు మనం ఈ పై చార్ట్స్ యూస్ చేస్తాం. ఈ పై చార్ట్ హోల్ మనం 100తో ఈక్వల్ చేసుకుంటాము. పై చార్ట్ సర్క్యులర్ షేప్లో ఉంటుంది, డేటా క్లియర్గా కనిపిస్తుంది. మనం కలర్స్ లేదా ప్యాటర్న్స్ యూస్ చేసి పై చార్ట్లో డేటాని డిస్ప్లే చేయొచ్చు. ఇక్కడ చూపిస్తున్న ఎగ్జాంపుల్ అయితే మీరు నేర్చుకోండి. లాస్ట్ వన్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్. మనం లైన్ గ్రాఫ్స్ యూస్ చేసి కంటిన్యూస్ డేటాని రిప్రజెంట్ చేయాలి అంటే ప్లాటింగ్ పాయింట్స్ లేదా మిడ్ పాయింట్స్ కనెక్ట్ చేస్తూ ఫ్రీక్వెన్సీ పాలిగాన్లో డేటాని సింపుల్గా డిస్ప్లే చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను ఫ్రీక్వెన్సీ పాలిగాన్ డయాగ్రామ్ చూపిస్తున్నాను, ఇది నేర్చుకోండి.
అంతేనండి. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అని అడిగినప్పుడు ఈ 4 టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ డయాగ్రామ్స్ కూడా ఇంక్లూడ్ చేస్తే మీకు 10 ఔట్ ఆఫ్ 10 పాయింట్స్ వస్తాయి. విడిగా 5 మార్క్స్‌కి కూడా యూజ్ అవుతుంది. సో, దీంతో మీకు బేసిక్ స్టాటిస్టిక్స్‌లో యూనిట్ 1లో 5 ఇంపార్టెంట్ క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ 5 కూడా మీరు చదవాల్సిందే. మీకు మంచి మార్క్స్ వస్తాయి ఈ 5 క్వెషన్స్ చదివితే. అండ్ పీడిఎఫ్‌లో ఉన్నట్టు మీరు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మంచి మార్క్స్ గ్యాదర్ చేయొచ్చు. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోస్‌లో యూనిట్ 2 అండ్ యూనిట్ 3 ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇలానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. మీకు ఈ వీడియోలో చెప్పింది మీకు కొంచెం యూజ్ అయినా లేదా నా వల్ల మీకు బేసిక్ స్టాటిస్టిక్స్‌లో ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు నాతో కంపల్సరీ ఎగ్జామ్ పేపర్ షేర్ చేసుకొని మీరు ఎలా ఎగ్జామ్ రాసారో కూడా చెప్పండి. ఐ విల్ బీ వెరీ హ్యాపీ. సో కీప్ వాచింగ్. లెట్స్ లెర్న్ విత్ రూప.